పతి అయిన యాశ్వమసీ గారి దివ్యనామంలో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన ఉదయకాల శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. తండ్రి యొక్క సన్నిధిలో మరి ఈరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా తండ్రి దీవించులాగిన ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభం చేద్దాం. మీ అందరికీ కూడా ఈ వాగ్దానాలు మీరు చదువుతూ ఉంటారని వింటూ ఉంటారని యాశ్వమసీ గారి దివ్యనామంలో మీకు తెలియపరుస్తున్నాను. తండ్రికి మహిమ. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, ఈ వాగ్దానాలన్నీ కూడా నీ సన్నిధిలో చదువుతుండగా వారు దీవించబడి ఆశీర్వదించి ఎందరైతే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో వారందరి కుటుంబాలు దీవించమని యాశ్వమసీ గారి నామము ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య అంశం విచారణ కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానని 50 దినం రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి వాగ్దానం అంటే యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో యిర్మీయా భక్తుడు యిర్మీయా ప్రవక్త రాసిన గ్రంథములో నుండి నిజంగా 31వ అధ్యాయం 13వ వచనంలో శ్రేష్టమైన వాక్య భాగాన్ని చదువుతున్నానండి. తండ్రికి మహిమ కలుగునుగాక. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేయుదునని ఈ మొదటి వాగ్దానాన్ని చదవబడిన వాక్యాన్ని తండ్రి మన జీవితాల్లో ఈ దినమంతా ఆశీర్వదించునుగాక. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనంలో నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందం గలవారై ఉందురు అని ఇదే మాట తెలియపరుస్తూ ఉంది. మనకి నిత్యము కూడా సంతోషం ఇస్తానని, అలాగనే మొదటి మాట నిత్యం సంతోష ఆనందాన్ని ఇస్తానని, మన తలల మీద ఆనంద సంతోషాలు ఉంటాయని లేఖనంలో తెలియపరచబడుతుంది. అదే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో యావే తండ్రి ప్రతి వాని ముఖం మీద నిజంగా భాష బిందువులను తుడిసియును అని రాయబడింది. ఇలా మనకి ఈ వాగ్దానం ఏం తెలియపరుస్తుందంటే యావే తండ్రి ప్రతి వాని ముఖం మీద భాష బిందువులను తుడిచివేయును అని రాయబడింది. అలాగే 65వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో నా జనుల గురించి హర్షించెదను, రోదన ధ్వనియు విలపింపు ధ్వనియు దానిలో ఇక ఉండదు అని రాయబడింది. ఇక ఆ స్థానం విడిచేటట్టు ఉండదు. ఎందుకంటే రోదన ధ్వని వినిపించదు. వారి కుటుంబాలు నిత్య ఆనందము, వారి భాష బిందువులు తుడిచివేస్తారని ఈ వాక్యాలు తెలియపరుస్తూ ఉంది. అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పులు ఎగిరిపోవును అని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది. ఎప్పుడైతే 50 మందిరంలో 50 సన్నిధిలో ఆయన భక్తులుగా మనం ఉంటామో నిజంగా సంతోషం గలవారై దుఃఖం ఉండక నిట్టూర్పులు ఇక లేక ఆనందంగా సంతోషంగా ఎగిరిపోతారని రాయబడింది. చివరి మాట 16వ అధ్యాయం 20వ వచనం యెషయా గ్రంథము నిజంగా యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగుదునని రాయబడింది. ప్రతి వారు కూడా ఏ సమయంలో ఎక్కడైతే బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆనందంతో లేని విచారణతో ఉన్నారో ఆ విచారణ అంతా నేను కొట్టివేస్తాను, మీ దుఃఖముకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తానని ఈ వాగ్దానాలు తెలియపరుస్తూ ఉన్నాయి. నిత్యము సంతోషం వారు తలల మీద ఉంటుందని, నిత్య ఆనందము వారు ముఖం మీద దుఃఖం ఉండదు అని, మీ రోదన వినపడదని, సంతోషం గలవారై ఈ దినమంతా మనకు ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉంటామని లేఖనాలు తెలియపరుస్తుంది. కాబట్టి అటు కృపలో మీరందరూ కూడా తండ్రి సన్నిధిలో ఈ దినమంతా సంతోషం. గడిచిన సంవత్సరంలో, గడిచిన నెలలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, కష్టాలు మనం అనుభవించవచ్చు. కానీ ఈ దినం ఒక ఆనందంతో, సంతోషంతో మీ తలల మీద మీరు వెళ్ళే ప్రతి ప్రయాణంలో, ఈరోజు మీరు చేసే ప్రతి వ్యాపారాల్లో ఆయన సన్నిధి కాంతిని ఉంచి నడిపించుడుగాక. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే దుఃఖం, వేదనలు, వారు డబ్బు, వారు ధనము, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, వారి సంపూర్ణ స్వస్థత దయచేసి దీవించమని, ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ నామములో ఆశీర్వదించమని,
మేలుతో నింపి సహాయం చేయమని, అయ్యా ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నిత్యము ఆనందం వారి తలల మీద నిలిచినట్లుగా సహాయం చేయమని యాషువా మెస్సీయ గారి నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోమ్ అండి. అందరికీ